కూటమి హయాంలో వైసీపీ నేతలపై దాడులు ఎక్కువయ్యాయని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఇలాంటి ఘటనలు ఎక్కడా జరగలేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జడా శ్రావణ్ కుమార్లు రాంబాబు కుటుంబ సభ్యులను బుధవారం పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని 3 పార్టీల నేతలకు భయం పట్టుకుందన్నారు. అందుకే అంబటి రాంబాబు, జోగి రమేష్ల ఇళ్లపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు కావడం పట్ల నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. అంబటి రాంబాబును నెలల తరబడి జైల్లోనే నిర్బంధించాలనుకున్న కూటమి కుట్రలు భగ్నమయ్యాయన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 5 సంవత్సరాల్లో ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగలేదు రాష్ట్రంలో. మరి ఈరోజు పుంకాలుగా శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, తుదకు మాజీ మంత్రుల మీద, ఇండ్ల మీద కూడా దాడి చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంబటి రాంబాబు గారు ఏదైనా మాట మాట్లాడేవాడు తప్ప చాలా సౌమ్యుడు. మరి అతని మీద ఇంత దారుణంగా ఇక్కడ దాడి చేయడం, ఇంటినంతా కూడా మనం దృశ్యాలు చూసాం టీవీలో, అంతా కూడా చాలా ఉదారకంగా ఉన్నాయి. మరి దీనికి జవాబు చెప్పే పరిస్థితి కూడా తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ కానీ ఎవరు కూడా చెప్పే పరిస్థితి లేదు. మరి ఈ సంఘటన తర్వాత ఒక బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద కూడా పెట్రోల్ బాంబులతో దాడి చేయడం జరిగింది. మరి ఇవన్నీ చూస్తామంటే ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడికి పోతా ఉంది? నిజంగా రాజకీయాల్లో మళ్ళా తిరిగి మనుగడ సాగించాలా అని ఆలోచన చేస్తూ ఉన్నారా లేదా? మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇట్టి పరిస్థితుల్లో ఇలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరగలేదు. కంబైన్డ్ స్టేట్లో కానీ లేదా రాష్ట్రం విడిపోయినాక కానీ మనం చూస్తూ ఉన్నాము. ఎప్పుడు కూడా మాజీ మంత్రుల ఇళ్ల మీద కానీ లేదా శాసనసభ్యుల ఇళ్ల మీద కానీ దాడి చేయడం కానీ, వారిని నష్టపరచడం, గాయపరచడం, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలోనే మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 78 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఏ పార్టీ కూడా చేయలేదు. ఈరోజు కొత్తగా ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మరి కాపులకంతా నేను అండగా ఉంటా అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు? మరి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అతను చెప్పని అబద్ధాలన్నీ కూడా చెప్పాడు. 30,000 మంది మహిళలు అదృశ్యమైపోయారని చెప్పాడు. మరి ఎక్కడైనా ఒక మహిళనైనా మళ్ళీ తీసుకొచ్చాడా? అదృశ్యమైన మాట మళ్ళీ మాట్లాడే పరిస్థితి ఉందా? అధికారంలోకి వచ్చిన తర్వాత అవే కూడా లేకుండా ఏవైతే స్క్రిప్టులు రాసిచ్చారో చంద్రబాబు నాయుడు, లోకేష్, వీళ్ళిద్దరూ రాసిచ్చిన స్క్రిప్టులు చదివి ఆయన మనల్ని కూడా తప్పుదోవ పట్టించే పరిస్థితి చేశాడు. ఈరోజు కాపులకు అండగా నిలవలసిన వ్యక్తి చంద్రబాబుకు అండగా నిలిచి ఆయన మెప్పు కోసం పనిచేస్తూ ఉన్నాడు. మరి ఇంకొక వైపు లోకేష్ గురించి మనం చెప్పనక్కర్లేదు. జరిగిన దారుణాలన్నీ కూడా అతని ద్వారానే జరిగాయి. మరి చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరికీ కూడా వత్తాసు పలికే పరిస్థితి తప్ప ఈ జరిగిన తప్పును సరిదిద్దుకోవాలనే ఆలోచన, ఆ వయసుకు తగినట్లు ప్రవర్తించాలనే ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు చేయలేదు.